కేబినెట్ భేటీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ప్రస్తుతం అసెంబ్లీలోనే తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాన్ని కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఇక ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికను నిన్న సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ అందించింది. దీనిపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికతో కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తా ఉంది. ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిగా వర్గీకరించాలని చాలా రోజుల నుంచి ఒక డిమాండ్ నడుస్తోంది. అయితే ఎస్సీ వర్గీకరణను కేవలం ఏబిసి 3 కేటగిరీలోనే విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఏ కేటగిరీలో ఎస్సీలో అత్యంత వెనుకబడినటువంటి కులాలు, సంచార కులాలు అంటే ఉప కులాలన్నింటినీ ఏ కేటగిరీలో వేయాలని ప్రభుత్వం కమిషన్ నివేదికలో ఉంది. దీన్నే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచనలో ఉంది. ఇది 1% ఉంటుందని ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. ఇక గ్రూప్ 2 అంటే బి కేటగిరీలో మాదిగలు ఇప్పటి వరకు ఉన్నారు, వాళ్ళని మాదిగలను కంటిన్యూ చేయాలి. వాళ్ళు 9% ఉన్నట్టు వాళ్ళకి వెళ్ళింది. ఇక 3వ కేటగిరీలో సిలో మాల ఉపకులాలు 5% ఉన్నట్టు తేలింది. వీళ్ళను సి కేటగిరీలో కంటిన్యూ చేయాలని నివేదిక సజెస్ట్ చేసింది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉంది. అయితే వర్గీకరణ అంశాన్ని ఏబిసిడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు చాలా రోజుల నుంచి. ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక ఆధారంగా ఏబిసి వరకే కంపెనీ కావాలని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపైన ఫర్దర్ గా అంటే ఇప్పటి వరకు ఏబిసిడి వర్గీకరణ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే చాలా రోజుల క్రితం కూడా ఈ మాదిగా పంచాయతీ అంటే దీని కాన్ఫ్లిక్ట్ అంశం వచ్చినప్పుడు కూడా సూత్రప్రాయంగా కొంతమంది నిపుణులు సజెస్ట్ చేసినటువంటి విషయం ఈ ఉపకులాలన్నింటినీ మాదిగా ఉపకులాలను, మాల ఉపకులాలను, ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఏ కేటగిరీలో వేయాలని అప్పట్లో ఒక సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. అదే నిర్ణయాన్ని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వాలకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. మిగతా బి కేటగిరీలో బిలో మాదిగలు, మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళని 9% డిక్లేర్ చేశారు.